ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది 130 దేశాలు తిరిగాం. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచయాత్ర ఒక్కడే కాదు, రెండు బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఎవరు చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బే డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది. చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కొత్త రక్తం కావాలి. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావు అంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లోని, ఆ ప్రజా సమస్యలు, ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి.